హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది. మేము కేరళ క్యాపిటల్ అయిన త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాము. సో ఆ టెంపుల్కి ఏంటంటే వెస్ట్రన్ వేర్లు వెళ్ళకూడదు, ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళాలి. చూసారు కదా, మేము ఇద్దరం కూడా ట్రెడిషనల్గా తయారయ్యాము మార్నింగ్ ఉదయాన్నే. అదే మనం వెళ్ళబోతున్న టెంపుల్. స్వామివారిని మేము దర్శనం చేసుకొని గుడి ఎలా ఉంది, ఈ చుట్టుపక్కల ప్రదేశం అంతా ఎలా ఉంది అనేది, ఈ గుడి తాలూకు వివరాలు అవన్నీ కూడా కొద్దిసేపట్లో మేము చూపించిపోతున్నాం. లోపలికైతే కెమెరా అలౌ చేయరు. సో వీలైనంతలో బయట అంతా కూడా మేము వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఎర్లీ మార్నింగ్ వచ్చాం, ఎందుకంటే దర్శనం త్వరగా అయిపోతే నెక్స్ట్ ఇంకా మాకు చాలా వెళ్లాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే ఖాళీ ఉంటుందని వచ్చామండి. సో లోపలికి వెళ్ళొచ్చి స్వామివారిని మేము ఎలా దర్శనం చేసుకున్నాం అనేది మీకు ఈ బ్లాగ్ లో మేము తెలియపరుస్తాము. అలాగే గుడి అంతా కూడా మీకు చూపిస్తాం. సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ టైం 5:10 అవుతుంది. మేము కరెక్ట్గా పద్మనాభ స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్నాము. సో మొబైల్ అయితే లోపలికి వెళ్ళలేదు. మొబైల్ ఇక్కడ కెప్ చేసి మేము ఇద్దరు లోపలికి వెళ్ళబోతున్నాం. దర్శనం చేసుకుని ఏ రకంగా ఉందో మేము తెలియజేస్తాము. అలాగే దర్శనం చేసుకున్న తర్వాత కరెక్ట్గా సన్ రైజ్ అవుతుంది. సో సన్ రైజ్ అయిన తర్వాత టెంపుల్ ఎలా ఉందో కూడా మీకు వీడియోలో చూపిస్తాం. నైట్ అంతా కూడా వర్షాలేనండి. మీకు చెప్తున్నాం కదా, ఆల్రెడీ కేరళలో రెగ్యులర్ గా వర్షాలు పడుతున్నాయి. ఇదంతా చాలా వర్షం పడింది, బురదగా ఉంది అంతా కూడా. గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిందంట. మళ్ళీ వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దర్శనంకి టైమింగ్స్ ఉన్నాయి. సో 3:30కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. అలాగే 4:45 వరకు ఉంటుంది. 4:45 స్టాప్ చేస్తారు దర్శనం. మళ్ళీ 6:30కి స్టార్ట్ అవుతుంది. మేము కంటిన్యూస్గా దర్శనం ఉంటుందని వచ్చేసాము. బట్ ఇక్కడ దర్శనం 6:30కి స్టార్ట్ చేశారు. సో అక్కడ స్పెషల్ సేవా టికెట్ అని 50 రూపీస్ ఉంది టికెట్. ఆ టికెట్ తీసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ రష్ చాలా ఎక్కువగా ఉంది ఈరోజు ఫ్రీ దర్శన్. సో స్పెషల్ దర్శన్ 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 6:30కి ఎగ్జాక్ట్లీ మాకు దర్శనం స్టార్ట్ చేశారు. సో మాకు 7 o'clock కల్లా దర్శనం అయిపోయింది. చాలా చక్కగా దర్శనం అయింది ఫ్రెండ్స్. నిజంగా స్పెషల్ సేవా దర్శనం ఉన్నందుకు చాలా దగ్గర నుంచి స్వామివారిని మేము చూసాము. లోపలికైతే కెమెరా అలౌ లేదు కాబట్టి మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతున్నాము. సో మీరు చాలా మందిని ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం జెంట్స్ అయితే షర్ట్ బనియన్ అన్ని ఓపెన్ చేసి వెళ్ళాలి. ఓన్లీ కండువాతో మాత్రం వెళ్ళొచ్చు. లేడీస్ కూడా లెగ్గిన్స్ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ పంచెలు అవి కూడా రెంట్కి ఇస్తారండి. మనం ఇంటి దగ్గర నుంచి వేసుకుని వచ్చినా పర్వాలేదు, లేదంటే ఇక్కడ పంచెలు అవన్నీ రెంట్కి ఇస్తారు. ఆడవాళ్ళైతే ఎస్పెషల్లీ లెగ్గిన్స్ వేసుకున్న వాళ్ళకి పంచె కట్టుకోవాలి, లేదా లూజ్ ప్యాంట్ వేసుకొని నార్మల్ చుడిదార్లో వస్తే ఏం ప్రాబ్లం లేదు. అన్ని సారీస్ కూడా అలౌ చేస్తున్నారు. స్మార్ట్ వాచెస్, నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవేవి అలౌ లేదు. క్లాక్ రూమ్ ఉంది, మీకు చూపించాం కదా వీడియోలో. అక్కడ మొత్తం అంతా అక్కడ ఉంచేయాలి. అక్కడ ఉంచేసి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా స్పెషల్ దర్శనంకి టికెట్ కూడా చాలా తక్కువ. చాలా టెంపుల్స్ తో పోల్చుకుంటే 50 రూపీస్ అంటే మేము కూడా చాలా ఆశ్చర్యపోయాం. ఈవెన్ ఎర్లీగా వెళ్ళడం వల్ల కూడా మంచిగా జరిగింది. ఏదైనా సరే టెంపుల్ చాలా దీక్షగా చూసాము. టెంపుల్ మొత్తం 1 hour టెంపుల్ టోటల్ బాగా అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, లోపల ఎలా ఉంది. నెక్స్ట్ 3 ప్రదక్షిణలు కూడా లోపల అయినాయి అండి. పూజ స్టార్ట్ చేసే ముందు టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసాము. సో ప్రతి ఆర్కిటెక్చర్ కానీ, ప్రతి లోపల ఉన్న చిన్న చిన్న గుళ్ళు కానీ, దేవుళ్ళు కానీ అందరినీ దర్శనం చేసుకున్నాం. ముఖ్యంగా మాకు ఇంకో స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల చీకటిగా, అంటే కొంచెం చీకటిగా ఉన్నప్పుడు టెంపుల్ ఎలా ఉంటుందో తెలిసింది, అలాగే వెలుగు ఉన్నప్పుడు టెంపుల్ ఎలా ఉంటుందో తెలిసింది. ఈ రకంగా 2 రకాలుగా మేము టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినట్టు అయింది. సో ముఖ్యంగా ఈ వీడియోలో మనకి టెంపుల్ టైమింగ్స్ అనేది ఇస్తున్నాం కదా, టైమింగ్స్ ప్రకారం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రండి. ప్రసాదాలు కూడా 100 రూపీస్ అట్ట 15 days నిల్వ ఉంటాయి. మేము ఇట్లాంటివి 4 ప్రసాదాలు తీసుకున్నాం అండి. చూస్తున్నారు కదా, ఇది 100 రూపీస్. మేము 4 ప్రసాదాలు తీసుకున్నాం అనమాట. ఇంకా లోపలే ప్రసాదాలు తయారు చేసే వంటశాల కూడా లోపలే ఉంది. అదే గుడి లోపలే ప్రసాదం తయారు చేసేది కూడా ఉంది. మేము కూడా ఇంకొక రకం ప్రసాదం టేస్ట్ చేసాము. అది కూడా ఇప్పుడు టేస్ట్ చేసొచ్చు. ఇది ప్రసాదం పాయసం ప్లస్ అది కొంచెం పప్పుతో చేసిన రైస్ పెట్టి ప్రిపేర్ చేశారు అనమాట. ఒకటి హాట్, ఒకటి స్వీట్ లా ఇచ్చారు ప్రసాదం కూడా. వెళ్ళిన వాళ్ళకైతే మనలో కొంచెం మంది వెళ్ళి ఉంటారు కదా ఆల్రెడీ ఈ టెంపుల్ కి, అట్లాంటి వాళ్ళకి ప్రసాదం ఏంటనేది అవగాహన ఉంటుంది. ఇంకా వెళ్ళలేని వారైతే ఖచ్చితంగా ఎప్పుడైనా వచ్చి లైఫ్ లో ఒక్కసారైనా ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెస్ట్ టెంపుల్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి. చాలా పురాతనమైన ఆలయం. లోపల కట్టడాలు అయితే ఎంత బాగున్నాయంటే నిజంగా ఒక్కసారి మనకి ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డారు మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోస్లో.
అలాగైతే పెంకులతో ఈ బయట ప్రాంగణం అంతా ఉందో లోపల కూడా అలాగే పెంకులతో చాలా అద్భుతంగా ఉంది ప్రాంగణం. ముఖ్యంగా గర్భాలయం చాలా బాగుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా కేరళ వచ్చినట్టయితే త్రివేంద్రం వరకు వచ్చి అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకొని మీరు ఇంటికి వెళ్ళండి. ఓకేనా? ఇంకోటి మేము లోపల దేవుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా లోపల మొత్తం కేరళ పోలీసులు ఉన్నారు. లోపల చాలా హై అలర్ట్ చేశారు. అంతా కూడా ఫుల్ చెకింగ్ ఉంది. ఎవరిని కూడా తొందర పెట్టడం లేదు. దేవుని చూసిన తర్వాత వెళ్ళిపోండి అలానే ఏమంటలేదు. మేమే దాదాపు ఒక 10 నిమిషాలు ఉండి చూసామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ముఖ్యంగా 4 ఎంట్రన్స్లు ఉన్నాయి ఇక్కడ. మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఇంకో 4 ఎంట్రన్స్లు ఉన్నాయి అనమాట. సో ఎటువంటి నుంచైనా మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా సరే కేరళ వచ్చినట్టయితే ఈ త్రివేంద్రంకి వచ్చి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. స్వామివారి ఆశీస్సులు తీసుకుని. ఇక్కడ ట్రెడిషన్ కూడా చాలా బాగుందనే చెప్పొచ్చు. ఒక గుడికి వచ్చినప్పుడు ఒక డ్రెస్ కోడ్ అంటూ ఉంటుంది కదా, సో అలా ఉండడం కూడా ఒక విధంగా నాకైతే నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. సో మీకు టెంపుల్ టోటల్గా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. అంత వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా వస్తాయి. అలాగే ఈ వీడియో చూసి పాత వీడియోలు ఎవరైనా చూడకపోయినట్లయితే ముందు వీడియోలు కూడా కేరళ వీడియోస్ ఉన్నాయండి. అవి కూడా తప్పకుండా ఫాలో అవ్వండి, చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hi friends. Thank you.